ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ గల నామంలో మీకు శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? బాగుండాలి. మనం బాగుండటం కోసమే ప్రతి ఉదయం దేవుడు తన నూతన కృపలో తన దాసుని ఉంచి మనకెన్నో సలహాలు, విషయాలు, సూచనలు బైబిల్ గ్రంథంలో నుండి ఆయన స్వయంగా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మనం దేవుని వాగ్దానాలను, వాక్కులను వినియోగించుకొని క్రీస్తులో మనం ఉన్నతమైన బలము పొందేదముగాక. ఆమేన్. బాగుండటం అంటే మన పరిస్థితులు, మనము క్షేమంగా కనబడటం. మనం చూస్తున్నట్లయితే ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, మనకంటే పెద్దలను గౌరవిస్తూ, మనకంటే చిన్నలను దీవిస్తూ, మనతో ఉంటున్న ప్రతి వారితో చాలా సఖ్యతగా, స్నేహపూర్వకంగా ముందుకు సాగుతూ దేవుని భయం కలిగి ఇంట్లో బయట దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా మనం దేవుని యందు భయము, దేవుని యందున్న భక్తిని కలిగి క్రీస్తులో మనం ఇతరులకు ఉదాహరణలుగా, ఇంపైన సువాసనగా మారాలని ప్రభు ఈ ఉదయకాలం కోరుతూ ఉన్నాడు. ఆమేన్. అప్పుడు ఏం జరుగుతుంది అని మనం ఎదురు చూస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తారట, మన జీవితానికి కావలసి ఉన్న అనేక ఆశీర్వాదాలు, ఆయా ఆశీర్వాదాలు వాటి వాటి స్థానంలో వచ్చి చేకూరునట్లు ఆయన ఆజ్ఞాపిస్తాడట. మీరు ఆశీర్వాదం కోసం వెదకటం కాదు, ఆశీర్వాదమే మిమ్మల్ని వెతుకుతూ వచ్చి మీరున్న చోటును మిమ్మల్ని కనుగొంటుంది. అప్పుడు ఆశీర్వాదం అంటుంది కదా, దేవుని చేత ఆశీర్వదింపబడబోయే మనుషుడు ఇతడే. ఆమేన్. నిశ్చయంగా దేవుడు ఆ రీతిగా మిమ్మలను దర్శింపవచ్చునుగాక. ఈరోజు కొరకు దేవుడు మాట్లాడబోతున్న చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన 37:5లో మీరు చూస్తున్నట్లయితే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అవును ప్రియ సహోదర, సహోదరి, మన మార్గాలన్నీ దేవునికి మనం సమర్పించేవారిగా మనం ఉండాలి. మార్గాలు అంటే ఈ నెలను గూర్చినటువంటి ప్లానింగ్స్, కుటుంబంలో, చదువులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సేవలో, మీరెక్కడ ఏ ప్రదేశంలో ఏ పరిస్థితులతో ఉండినప్పటికీ ఈ టైం మేనేజ్మెంట్ అంటే ఈ ప్లానింగ్స్ అనేది మనకు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఏదైనా క్రమబద్ధంగా ఉంటేనే దేవుడు వింటారు, దేవుడు చేస్తారు. క్రమబద్ధంగా అంతటా అన్నీ ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అది ఆయన తత్వం. మనం అది కలిగి ఉండాలి. ఆమేన్. ఎందుకంటే మీ ప్లానింగ్స్ ఏవైనా ఎన్ని ఉన్నా కానీ మీరు మాత్రం ఆ ప్లానింగ్స్ అన్నిటినీ దేవుడు వినేటట్లుగా, దేవుడు చేసేటట్లుగా మొదట మనం దేవునికి సమర్పించాలి. చాలామంది అంటున్నారు, ఉద్యోగం చేస్తూ ఉన్నాను కానీ తృప్తికరమైన శాలరీ లేదు, అలాగే సంపాదించాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనే కష్టపడే బలం ఉంది కానీ సరైన జీవనోపాధి లేదు. కొందరు అంటున్నారు, స్థిరమైన ఉద్యోగము లేదు, ఎప్పుడు వెళ్ళమంటారో ఎప్పుడు రమ్మంటారో తెలియదు, స్థిరత్వము లేదు, నిరంతరాయముగా మాకు పని లేదు, మేము ఒక వివాహం చేయాలనుకుంటున్నాము కానీ సరైన సంబంధము కుదరట్లేదు. ఆమేన్. ఎందుకంటే వీటన్నిటి మధ్య మనిషి ప్రయత్నించి ఎంతో నీరసము అయిపోతున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేకులు అంటున్నారు, మేము ప్రార్థించాము, మేము దేవుణ్ణి వెతికాము, విశ్వసించాము, కానీ ఎందుకు జరగలేదో మా పట్ల ఈ కార్యము మాకు అర్థం కావట్లేదు. ఆమేన్. అదే ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడబోతూ ఉన్నారు. మొదట నీ మార్గమును, నీ ప్లానింగ్స్ని దేవునికి సమర్పించుము, అప్పుడు నీ కార్యం సఫలమవుతుంది, నీ కార్యం నెరవేర్చబడుతుంది. అంటే దేవునికి మన ప్రతి ప్లానింగ్ సమర్పించి కాన్సన్ట్రేషన్ దేవుని మీద మొదట మనం ఉంచాలి. అంటే దేవుడు ఈ కార్యాన్ని ఏం చేయబోతున్నాడో,
ఎలా దీన్ని స్టార్ట్ చేయబోతున్నాడో, ఎలా కొనసాగించబోతున్నాడో, దేవుడు అసలు ఎక్కడ నుండి కార్యాన్ని ఆరంభించబోతున్నాడో అనేది దేవుని సన్నిధిలో కాన్సన్ట్రేషన్గా మనం కలిగి మనం గమనించాలి. దేవుని సన్నిధిలో ప్రప్రథమంగా దేవునికి మనం సమర్పించాలి. అలా మనం సమర్పించినప్పుడే ఎలా చేయబోతున్నాడో, ఆయన ఎవరి ద్వారా ఆరంభించబోతున్నాడో, ఈ కార్యం ఎంత గొప్పగా ఇది ఆయన మార్చగలడో అన్న విశ్వాసంతో దేవునికి సమర్పించినప్పుడు 50% కార్యము మనకు అక్కడ అయిపోయినట్లే. ఆమేన్. ఎందుకు అనంటే చూడండి, చాలామంది కార్యము నెరవేరకపోవటానికి ప్రార్థించాం, విశ్వసించాం, ఉపవాసం ఉన్నాం, అయినా జరగకపోవటానికి కారణం వాళ్ళు ఏ హృదయముతో దేవుని యందు ఉన్నారో తెలుసా? మాకు డిగ్రీ ఉంది, మాకేంటి, ఈ చదువుకు సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేటు మాకు అన్నీ ఉన్నాయి, మాకు సామర్థ్యం ఉంది, మాకు లాంగ్వేజీ ప్రాబ్లం లేదు. ఆమేన్. అంతేకాకుండా మాకు రికమెండేషన్ ఉంది, మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు ఆ బంధువు చాలా తెలుసు, మాకు వారి ద్వారా పని అయిపోతుంది, మాకు ఆ పొలిటీషియన్ లీడరు దగ్గర వ్యక్తి అవుతాడు, వారి ద్వారా అవుతుంది అంటూ ఈ మనుషుల పవరు లేదా మన పవరు, ఈ వీటి మీదే మన నమ్మకం వెళ్ళిపోతుంది. కానీ దేవుడు అంటాడు, యెహోవా ఈ కార్యమును ఎట్లా ఆరంభించునో, ఆయన ఈ కార్యమును ఎలా మలుపు దిప్పునో, ఎవరెవరిని ఇందులో వాడుకుంటాడో. అందుకే మన కార్య ఆరంభానికి ముందు ప్రభువా నాకు వీళ్ళంతా తెలుసు, అయితే ఎందరు తెలిసినా ఇదిగో ఈ కార్యము విషయములో వీళ్ళందరినీ మీ చిత్తమైతే వాడుకో, ఆమేన్ అంటూ మన కార్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. కానీ వీళ్ళు నాకున్నారు, వీళ్ళ ద్వారా అయిపోతుంది అనని దేవుణ్ణి పట్టించుకోకుండా మనం వెళ్ళిపోకూడదు. వీళ్ళందరూ ఉన్నారని కొందరు దేవుణ్ణి పట్టించుకోరు, కాదండి. ప్రప్రథమంగా దేవునితో కార్యం ఆరంభం కావాలి. ఆ తర్వాత మధ్యలో మనకి ఎందరు తెలిసి ఉన్నా అందరితో కలిపి గ్రూప్ ప్రేయర్ చేసి అందరినీ ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా కార్యము త్వరగా శీఘ్రముగా మనకు ఆయన అనుగ్రహిస్తాడు. చాలామంది శక్తి సామర్థ్యాలతో ఉన్నారు, వాటిని ప్రక్కన పెట్టేయండి. ఆమేన్, ఆమేన్. మనకు ఉండొచ్చు, బంధువర్గం ఉండొచ్చు, అందరూ మనకు తెలిసి ఉండొచ్చు, కానీ వాటిని నమ్ముకోవద్దు. ఆమేన్. మొదట దేవుని యందు ఇది నీ మహిమార్థం అవ్వాలయ్యా, ఇది నీ మహిమార్థంగా మారాలి, ఇది ఒక గొప్ప సాక్ష్యంగా రావాలి, ఇది మా అందరి జీవితంలో నుండి ఒక స్వీట్ అనుభవముగా ఎక్స్పీరియన్స్గా ఇది మారాలి, అనేకులు ఎదుటి మేము సాక్షులుగా ఉండాలి, అందుకే ఈ కార్యము దీన్ని జరిగించండి అని మనం ఆయన పాదాల మీద పడి వేడుకొని ఆయన దగ్గర డిస్కస్ చేసినప్పుడు, ఆయన తట్టు మనం చూసినప్పుడు తప్పకుండా దేవుడు మనకు తన కార్యమును చెయ్యబోతూ ఉన్నాడు. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మీ నామానికి స్తోత్రం. ఎందరైతే ఉదయకాలము కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో అందరి జీవితాల్లో మీరు కార్యాలు చేయండి. ప్రార్థించాం, విశ్వసించాం, అయినా మాకు ఏమీ కార్యము జరగలేదు, ఎందుకో అర్థం కావట్లేదు అంటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకై స్తోత్రం నాయన. అయ్యా, ప్రతిదీ ప్లాన్గా ఉండమంటున్నారు, మార్గాలన్నీ మీకు సమర్పించమంటున్నారు. అయ్యా, కార్య ఆరంభము నీవే, కార్య ముగింపు నీవే, కార్యాన్ని శ్రేష్టముగా అయ్యా తీర్చిదిద్దేవాడవు నీవే, అందులో కర్త కర్మ క్రియ అన్నీ నీవేనని ప్రజలు గుర్తెరిగి సమస్త భారం మీపై మోపుకొని మిమ్మల్ని కలిగి ముందుకు వెళ్ళటానికి సహాయము చేయమని, మీ రాజ్యానికి రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరుచుకొనమని, వింటున్న ప్రతి బిడ్డలపై మీ ఆశీర్వాదాలు కుమ్మరింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.